త్రివిధ దళాధిపతులతో ప్రధాని హై లెవెల్ మీటింగ్. సరిహద్దు భద్రత, రేపటి డీజీఎంఓల భేటీపై సమీక్ష. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తా, కాల్పుల విరమణకు సాయపడ్డం గర్వంగా ఉందన్న ట్రంప్. అగ్నివీరుడు మురళీ నాయక్ కు అశ్రు నివాళి, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు. మురళీ ఫ్యామిలీకి ఏపీ సర్కార్ 50 లక్షలు, 5 ఎకరాల భూమి, వ్యక్తిగతంగా 25 లక్షల సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్. సరిహద్దు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు, శ్రీనగర్, అమృత్సర్లో బ్లాక్అవుట్ ఎత్తివేత. లక్నోలో సిద్ధమైన బ్రహ్మోస్ తయారీ యూనిట్ కాసేపట్లో ప్రారంభించనున్న రక్షణ మంత్రి రాజ్నాథ్. మావోయిస్టుల లొంగుబాటు వ్యూహం ఆపరేషన్ ఖగార్తో ఉక్కిరిబిక్కిరి. తెలంగాణలో ఏపీ సెట్ ఫలితాలు విడుదల, రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం. పాడేరులో వైభవంగా మోదకొండమ్మ ఉత్సవాలు, అమ్మవారి జాతరకు తరలి వచ్చిన భక్తులు. యుక్రెయిన్తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమన్న పుతిన్, 30 రోజుల కాల్పుల విరమణ ప్రకటనతో అంగీకారం.